హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖ్యాతి చేస్మిత. ఈరోజు మనం ఉల్లిపాయ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. వర్షాకాలంలో వేడివేడిగా తినడానికి సాయంత్రం పూట స్నాక్ ఐటెం కారంగా క్రిస్పీగా తినడానికి బాగుంటుంది కదండి. దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొంచెం పసుపు, జీలకర్ర, ఉప్పు. మనం ఉల్లిపాయని అలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకుని సాల్ట్ కలుపుకోవాలి. బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపితే వాటర్ అనేది బయటకు వస్తుంది. అలా కలుపుకున్న తర్వాత దానిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకుని వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలి. అలా స్లైసెస్ లాగా రావాలన్నమాట ఉల్లిపాయలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని తర్వాత సాల్ట్, తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చేతిలో వేసుకుని కొంచెం నలుపుకొని వేసుకుంటే బాగుంటుంది, ఒక మంచి వాసన వస్తుంది. ఇవన్నీ వేసి కలుపుకోవాలన్నమాట. ఇది కలిపేటప్పుడు కొంచెం అలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే ఉల్లిపాయల్లో నుంచి వాటర్ బయటకు వస్తుంది అన్నమాట. తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం, తర్వాత కొంచెం గరం మసాలా, కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఏమన్నా అతుక్కొని ఉంటే విడివిడిగా చేసుకుంటూ కలుపుకోవాలి. అలా మొత్తం కలిసేలాగా కలుపుకొని తర్వాత శనగపిండి వేసుకుని కలుపుకోవాలి. వాటర్ అనేది పోయే అవసరం లేదు, మనం ఉల్లిపాయల నుంచి వచ్చిన వాటర్ సరిపోతుంది. శనగపిండి వేసిన తర్వాత కొంచెం బియ్య పిండి కూడా వేసుకుని కలుపుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఇలా పిండి కలుపుకునేటప్పుడు కొంచెం వేడి నూనె కలుపుకుంటే పకోడీ క్రిస్పీగా వస్తాయి. పకోడీ బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పకోడీ మిశ్రమాన్ని తీసుకుని అలా పకోడీలాగా వేసుకోవాలి. వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ దోరగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా తిప్పుకుంటూ వేపుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇలానే మిగిలిన పిండిని కూడా పకోడీలాగా వేసుకుని దోరగా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తిప్పుకుంటూ అయిపోయిన తర్వాత తీసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకుంటే అయిపోయింది. ఎంతో క్రిస్పీగా ఉండే ఆనియన్ పకోడీ రెడీ అండి. ఈసారి మీరు పకోడీ చేసినప్పుడు ఈ విధంగా చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.